నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని మండల ప్రజల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీహరి ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. చేపల చెరువులో పలువురు కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలతో చేపలను పెంచుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఎస్ఐ తెలిపారు. అలాంటి వారిని అరికట్టే దిశగా తాము ఓ టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాట వినకపోతే గుంటల లైసెన్స్ను క్యాన్సిల్ చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. మండల పరిషత్ ఆఫీస్లోని మీటింగ్ హాల్ నందు మన ఈ చికెన్ వేస్ట్ మీద మండల స్థాయి అధికారులు మరియు గ్రామ స్థాయిలోని విఆర్ఓలు మరియు పంచాయత్ సెక్రటరీలతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలోనే దాదాపు ఒక 1500 ఎకరాల్లో ఈ యొక్క ఆక్వాకల్చర్ కానీ ఫిష్ కల్చర్ కానీ జరుగుతుందని చెప్పేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పి ఉన్నారు. ఆ యొక్క చేపల చెరువులు లేదా రొయ్యల చెరువులు ఏదైతే ఉన్నాయో వాటికి ఇతర రాష్ట్రాల నుంచి ఈ యొక్క కుళ్ళిన కోడి మాంసం మరియు రకరకాల కుళ్ళిన మాంసపు పదార్థాలు తీసుకొని వచ్చి ఆ చేపల చెరువుల్లో వాటికి మేతగా వేస్తున్నారు. వాటిల్ని ఇటీవల మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మిగతా మండల స్థాయి వాళ్ళు కానీ వాటి ఇటీవల చాలామంది మీద దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా వాటిని డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ప్రధాన రహదారుల మీద రాకుండా ఆ యొక్క గ్రామాల్లో ఉన్న ఏ అయితే చిన్న దోవలు ఉంటాయో అంటే పోలీస్ డిపార్ట్మెంటు లేదా మిగతా వాళ్ళు ఎక్కడైతే లేకుండా ఉంటారో దొంగచాటుగా వచ్చేసి వాటిని ఆ చికెన్ వేస్ట్ వేయడం జరుగుతుంది. అందువలన ఈ యొక్క గ్రామ స్థాయిలో ఉన్న మా యొక్క విఆర్ఓస్ని కానీ పంచాయత్ సెక్రటరీ కానీ మహిళా పోలీస్ కానీ విఆర్ఏని కానీ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేసి దీని మీద ఆ యొక్క చేపల యజమానులు మరియు ఈ రొయ్యల చెరువు యజమానులు ప్లస్ లీజుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మీరు చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళకి చట్టపరమైన నోటీసులు జారీ చేసి ఈ విధంగా మళ్ళీ మీరు కానీ చేస్తే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మా యొక్క ఈ యొక్క గ్రామస్థాయి అధికారులు